ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆఫ్ ది రికార్డ్ సభా నాయకుడిగా ముఖ్యమంత్రిగా పోలీసు వారు ఇచ్చిన సమాచారం సీసీటీవీ కెమెరాలో తీసుకొని ఆ సినిమా రిలీజ్ అయిన సందర్భంలో 2వ తారీఖు అప్లికేషన్ పెట్టుకుంటే ప్రొడ్యూసర్స్ సినిమా థియేటర్ వారు 3వ తారీఖు ఏసీబీ చిక్కడపల్లి పర్మిషన్ ఇయ్యం మేము తొక్కిసలాట జరుగుతుందని చెప్పారు. రిటర్న్ అందజేయడం జరిగింది. 4వ తారీఖు చెప్పా పెట్టకుండా 56 మంది బౌన్సర్లను తీసుకొని ఆ ఓపెన్ టాప్ జీప్ లో సంధ్యా థియేటర్ లోపలికి పోయినప్పుడు వేలాది మంది అక్కడనే 10-20 థియేటర్లు ఉంటాయి. టూరిజం థియేటర్లు, ఓడియం థియేటర్లు, సంధ్యా థియేటర్లు అన్ని హోటల్స్ ఉంటాయి. ఇన్ని థియేటర్ వేల మంది మీద పడితే రావద్దని పోలీసులు చెప్పినా వచ్చి అక్కడ ఒక రేవతి ఆ తుకితలాటలో మీద పడుతున్న పిల్లలు, రేవతి అనే ఒక ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన పేద కుటుంబీకురాలు 1 సంవత్సరం క్రితం భర్త లివర్ పోతే అప్పు సప్పు చేసి 15 లక్షలు పెట్టి ఆమె లివర్ ఇచ్చి భర్తను బతికించుకున్నది. కొడుకుని సినిమా చూడాలంటే బ్లాక్ లో 3,000 పెట్టి నలుగురు 12,000 టికెట్లు రూపాయలు పెట్టి టికెట్ చూడాలంటే మీదికెళ్ళి తొక్కుకుండా పోతే అక్కడికక్కడ చనిపోయింది. చనిపోతూ కొడుకుని గట్టిగా చేతిలో పట్టుకుంది. ఆ రష్లో ఎక్కడ పోతాడు, ప్రాణం పోయినా కానీ ఆ చెయ్యి చనిపోయినా రాదు కదా. పోలీసు వాళ్ళు వచ్చి చేతికి తీసి ఇద్దరిని హాస్పిటల్ తీసుకుపోయాను. అక్కడ దేశముఖ్ హాస్పిటల్ కొడుకు వెంటిలేటర్ పెట్టిండు. అప్పటి సినిమా నడుస్తుంది. ఘర్షణ జరిగినట్టు డీసీపీ గారు పోయి ఆ హీరో గారికి చెప్పారు. అయినా కానీ ఆయన సినిమా చూసుకుంటారే కూర్చున్నాడు. ఆ తర్వాత ఆమె చనిపోయిన డిక్లేర్ చేసి ఆ బాబుని కిమ్స్ హాస్పిటల్ మార్చడం. మళ్ళా ఈయన సినిమా మొత్తం అయిపోయినాక చూసి మళ్ళా చేయకుండా మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇదంతా ఎవరు సీసీటీవీ కెమెరాలలో చూసి డీసీపీలు, ఏసీపీలతో పాటు స్వయంగా సివి ఆనంద సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, సిటీ కమిషనర్ చెప్పిన వివరాలని సభలో చెప్తే, అంతకుముందేమో ఇది జరిగిన తర్వాత సంధ్యా థియేటర్ యజమాని అరెస్ట్ చేసింది. 11వ రోజు అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసినప్పుడు ఇంటికి పోతే పోలీసుల మీద దుర్భాషణ ఆడిండు. వాళ్ళని గంట సేపు ఇంత తిప్పుకున్నాడు. ఆయన ఛాయ రాకుండా వాళ్ళని చుట్టూ ఇల్లంతా తిప్పుకున్నాడు. అక్కడ కూడా మిస్బిహేవ్ చేసిండు. అయినా కానీ ఓపిక పెట్టింది. కానీ చట్టం తన పని తాను చేసుకుంటుంది కాబట్టి అరెస్ట్ చేసిండు. సాయంత్రానికి పేరు వచ్చింది. నైట్ రాగానే పెద్ద పెద్ద హీరోలు పోయి పరామర్శించను. ఆయనకేదో దెబ్బలు తాకినట్టు, ఆయనకేదో 1 సంవత్సరం 2 సంవత్సరం జైలుకి వెళ్ళి వచ్చినట్టు, అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టినట్టు. పోలీసులు పోదన్నా పోయి ఆ మరణానికి కారణమై ఆ పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయి అక్కడ ఉంటే దాన్ని ఆ రోజు రాత్రి హాస్పిటల్ పోయి చూడాలి, క్షమించమని చెప్పాలి. పెద్ద అన్యాయం. ఒక మనిషి చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. భర్త బతికించుకోవాలని ఆమె వివరించింది. అప్పు చేసి ఆపరేషన్ చేసుకుంది. దాన్ని ముఖ్యమంత్రి గారు అసలు రికార్డులో చెప్పిన అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగితే ఆయన మాట్లాడతాడు, నా వ్యక్తిత్వం పోయింది, నా ఇమేజ్ ఖరాబ్ చేసిండ్రు, 30 ఏళ్ళు కష్టపడి ఈ స్థాయికి వచ్చిన, నేను ఎంతో శ్రమ చేసిన అంటే మరి మేము అందరం ఏం చెప్పాలి? 30 ఏళ్ళకి మేము కూడా ప్రజా జీవితంలో 300 కోట్లకు సంవత్సరానికి కూడా ఇస్తున్నాం. సినిమా యాక్ట్ చేసి డబ్బు సంపాదించుకుంటా పర్వాలేదు చేసుకోను, ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు. కానీ పోలీసులు దుర్భేదం అని డీసీపీ గారు పోయి బదిలాడి సినిమా రిలీజ్ కాకుండా వెళ్ళిపోయాక కూడా పోడు. దాని వల్ల మేము ఇమేజ్ ఖరాబ్ చేసినాం. ముఖ్యమంత్రి గారు అవమానపరిచినట్టు. ముఖ్యమంత్రి గారు సభానాయకుడుగా ప్రకటన పోలీస్ ఆఫీసర్ సీసీటీవీ ఇచ్చే వెంటనే అల్లు అర్జున్ గారు క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి గారికి క్షమాపణ, ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి. ఈ ప్రభుత్వం ఎప్పుడు కక్ష కట్టదు. సినిమా ఇండస్ట్రీ ప్రోత్సహించాలనే నేను సినిమా ఆటోమేటిక్ మినిస్టర్ గా వెంకటేశ్వరతో పాటు సినిమా రేట్లు, బడ్జెట్ సినిమా అంటే రేట్లు పెంచడం అన్ని విధాలు అన్ని వర్గాల వారికి కేసీఆర్ లా కాదు. ఎవరు వచ్చినా
ఎమ్మడే సంతకాలు పెడుతుంది మినిస్టర్లు. అలాంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ నిన్న పేపర్ స్క్రిప్ట్ రాసుకొని ఆ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడిన దాని మీద ఎదురు మాట్లాడడం తప్పు కాదు. ఉల్టా క్షమాపణ చెప్పి ఇక ముందు ఇలాంటివి జరగవు. ఓపెన్ టాప్ జీవితంలో భూమి మేము బెనిఫిట్ షోలు మాకు వద్దు. మేము ప్రజలలో సింపుల్ గా ఉంటాం. గతంలో ఏమైనా కరువు కాటకాల నుంచి వర్షాలు వస్తే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ జోలు పెట్టి యాభై అడిగేది. వాళ్ళ సంపాదనలో 10% ఇచ్చేవాళ్ళు.